విశాఖపట్నం నుంచి తిరుపతి అయితే వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు. అరే ఆజాము లగెత్రో లేదంటే ట్రైన్ పీకుద్ది. అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 16031. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు నేను చెన్నై సెంట్రల్ నుంచి జమ్మూ తావి అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్లోనే తెలుసా, మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ అండి, అండమాన్ ఎక్స్ప్రెస్ లో. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట కనిపిస్తుందా మీకు? సో నేను సైడ్ వే లోంచి అయితే ఎంటర్ అవుతున్నాను. ఫ్రంట్ ఎంట్రీ ఎట్ సైడ్ ఉంటుంది, నేను సైడ్ వే లోంచి ఎంట్రీ అవుతున్నాను. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు టైం ఎంత అయిందంటే 4:39. అండమాన్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ నుంచి 5:10 అయితే బయలుదేరుతుంది. సార్ మన ట్రైన్ నెంబర్ డిస్ప్లే బోర్డులు ఆగని చూపిస్తా. చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దీనికి 11 ప్లాట్ఫామ్లు ఉంటాయి. పక్కనే సబర్బన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సబర్బన్ అంటే లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా అందులోకి వస్తాయి. లోకల్ ట్రైన్స్ మెయిన్ స్టేషన్లోకి రావు, పక్కన ఉంటుంది అనమాట స్టేషన్, అందులోకి వస్తే మిగతా ప్లాట్ఫామ్లు అందులో ఉంటాయి. అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 16031. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్చర్ 5:10 పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్దాం. మార్నింగే కాబట్టి చాలా ట్రైన్స్ అవి వస్తాయి చెన్నై సెంట్రల్కి. క్రౌడ్ ఇప్పుడే దిగి నేను వచ్చాను చూడండి, ఆ వేలో బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సబర్బన్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం అలా వెళ్తే. అబ్బా సాయిరామ్, పొద్దున్నే మంచి ట్రైన్ దర్శనం అయితే చేసుకున్నాం. కార్మండల్ ఎక్స్ప్రెస్, హౌరా మెయిల్, చెన్నై మెయిల్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆ మజానే వేరండి. ఇందులో ఉంటే ఏదో ఎక్కడో ఉన్న ఫీలింగ్ లో ఉంటుంది. సో చెన్నై సెంట్రల్కి ఏదైనా ట్రైన్ వచ్చిందంటే ఏ ట్రైన్ అయినా లోకో రివర్సల్ చేసుకుని బయటికి వెళ్ళాలి. ప్లాట్ఫామ్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి. చెన్నై సెంట్రల్ అంటేనే లోపలికి రావడం, బయటికి వెళ్ళడం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాను. ఇంకా కాఫీ లేదు, ఏం లేదు, ఎక్కడమే బండి. మన ట్రైన్ అండమాన్ ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుంది. ఇదిగోండి మనం వెళ్ళబోయే అండమాన్ ఎక్స్ప్రెస్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా దాకా అయితే ప్రయాణిస్తుంది ఈ రైలు. కానీ నేను జమ్మూ దాకా అయితే ప్రయాణిస్తున్నాను ఈ ట్రైన్ లో. జమ్మూ నుంచి కట్రా ఒక 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా రోజులు అయితే అయ్యింది మనం ఐసీఎఫ్ కోచెస్ లో ప్రయాణించి. నేను కూడా సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ చాలా లాంగ్ జర్నీ కూడా. పొద్దున్నే వర్కౌట్ అయిపోతుంది, మొత్తం చాటు పట్టేసింది. యాక్చువల్ గా నేను జమ్మూ వెళ్ళాలి కానీ ఈ ట్రైన్ లో కాదు, వేరే ట్రైన్ లో వెళ్ళాలి. తిరుపతి జమ్మూ తవి హంసఫర్ ఎక్స్ప్రెస్ లో. దాన్ని సడన్ గా క్యాన్సిల్ చేశారు. దానికి రీప్లేస్మెంట్ గా నేను ఈ ట్రైన్ అయితే తీసుకున్నా. జనరల్ కోచ్ చూడండి ఎలాగ ఎక్కిస్తున్నారో లైన్ లో. సూపర్ సూపర్. మన కోచ్ వచ్చింది A1. ఈసారి సెకండ్ ఏసీ రిజర్వేషన్ అయితే చేయించుకున్నా. నేను చేయించుకునేటప్పటికి RACలో ఉంది, RAC కన్ఫర్మ్ అయింది. 21 లోయర్ బర్త్ అయితే వచ్చింది. 21 లోయర్ బర్త్. బ్యాగ్ ఎక్కడ పెట్టా, మెయిన్ బ్యాగ్ కింద పెట్టేశారు. బాగా మెయింటైన్ చేస్తున్నారు ఐసీఎఫ్ కోచ్ అయినా కూడా. నేను వచ్చినప్పటికే బెడ్ రోల్స్ అవి పెట్టేశారు. ఆల్రెడీ ఈ సీట్కి ఆల్రెడీ వచ్చేసారు కూడా. ఈ సీట్ ఫిల్ అయిపోయింది, ఈ సీట్ కూడా ఫిల్ అయిపోయింది. మనది ఏ సీట్ ఫిల్ అయినా కూడా మన సీట్ మనకు ఉంటుంది కదా, కంగారే. నేను సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అండి ఈ ప్రయాణం గురించి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీస్ లో ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. మన అండమాన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అండమాన్ ఎక్స్ప్రెస్ కి రేక్ షేర్ కూడా ఉంది. చెన్నై సెంట్రల్ కట్రా, చెన్నై సెంట్రల్ లక్నో జంక్షన్. ఇదిగోండి లక్నో జంక్షన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా. బండిని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. హైలైట్ ఏంటో తెలుసా, ఇంత లాంగ్ జర్నీ ట్రైన్ కి ఒక సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ కోచ్లే. మిగతా అన్ని కూడా స్లీపర్ క్లాస్ కోచ్లు. స్లీపర్ క్లాస్ కోచెస్ తో పాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ స్లీపర్ క్లాస్ కోచ్లు. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. సరే, ఎంత దూరం వచ్చి ఫిల్టర్ కాఫీ తాగకపోతే ఎలాగా, ఒక ఫిల్టర్ కాఫీ తాగుదామని వెళ్తున్నా. అరే ఆజాము లగెత్రో లేదంటే ట్రైన్ పీకుద్ది. 6కి ఒక ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు, షంటింగ్ లోకోమోటివ్ అయితే తీసుకొస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ టు హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్. ఇంకొక 13 నిమిషాల్లో మనం అయితే చెన్నై సెంట్రల్ వదిలి వెళ్ళిపోతాం. అదిగోండి మన మద్రాస్ కాఫీ హౌస్. కాఫీ వేసామంటే అంతే సంగతులు, ప్రాణం హాయిగా ఉంటుంది. మనకే కాఫీ అది. ఫైనల్లీ కాఫీ సాధించాం. ఇంకా 9 నిమిషాలు ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. కాఫీకి కష్టాలు ఇవన్నీ. అండమాన్ ఎక్స్ప్రెస్ వేసుకోండి మరి ఒక లైక్ అండమాన్ ఎక్స్ప్రెస్ గురించి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల కాఫీ అయిపోయింది, ఆల్మోస్ట్ తాగేసా. అండమాన్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన చాలా విశేషాలు ఉన్నాయి. అన్ని కూడా ట్రైన్ బయలుదేరాక మాట్లాడుకుందాం. మొత్తం టైం 5:10. మన ట్రైన్ కి ఇంకా సిగ్నల్ అయితే రాలేదు. ఈ రోజు నేను ప్రయాణిస్తున్న డేట్ సెప్టెంబర్ 7, 2025. చాలా మంది ప్రయాణిస్తున్న డేట్ కూడా చెప్పమంటున్నారు. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ నుంచి మాక్సిమం డేట్స్ అవి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అందులో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా,
వీడియోకి హైప్ ఇవ్వాలి, అలాగే కామెంట్ చేయాలి. 5:14 అయితే అవుతుంది. మన ట్రైన్కి ఇప్పుడే సిగ్నల్ అది వచ్చింది. ఇంకా బయలుదేరిపోతాం మనం. సోర్ స్టేషన్లోనే కొంచెం లేట్గా అయితే బయలుదేరుతున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎక్కేద్దాం, కదిలింది బండి. కొన్ని రోజులు ట్రైన్ వ్లాగ్స్ కాకుండా మామూలు వ్లాగ్స్ చేశాను కదా, ఎలా అనిపించింది? మీరు మిస్ అయ్యారా నా ట్రైన్ వ్లాగ్స్? ఈ ట్రైన్ జర్నీ కొంచెం లాంగ్ ఉంటుంది కదా, మనం ఏం చేద్దాం అంటే 2 parts లో అప్లోడ్ చేద్దాం ఈ ట్రైన్ జర్నీ ఫుల్ది. ఏది ఎక్కడి నుంచి, చెన్నై సెంట్రల్ నుంచి జమ్మూ తావి వరకు నా ప్రయాణం ఉంటుంది కదా, 2 vlogs కింద చేస్తా. ఇటువైపు ఏంటి వందే భారత్ ఉంది. ఏ వందే భారత్? మైసూర్ వందే భారత్. మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ వందే భారత్. వైఆర్ రేణిగుంట అది వెళ్తుంది అనమాట ట్రైన్. రేణిగుంట వెళ్ళి రేణిగుంట నుంచి గూడూరు వెళ్తుంది. మన ట్రైన్ అనుకోండి డైరెక్ట్ గూడూరు వెళ్ళిపోద్ది. మనం ఆ ట్రైన్ జర్నీ కూడా చేసాం అనుకోండి, అది వేరే విషయం. చూసారా ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్లో నా ప్రయాణం? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ మధ్యలో. బ్రేక్ టెస్టింగ్ అనుకుంటా, స్లో చేశారు బండిని. అది టెస్టింగ్. బాయ్ బాయ్ చెన్నై సెంట్రల్. ఎంత లగేజ్ ఉందో, ఏదో ట్రైన్ నుంచి దిగింది లగేజ్ అంతా. అది అటు ఒక లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది చెన్నై సెంట్రల్ లోపలికి. ఇటువైపు ఏదో ట్రైన్ వస్తుంది చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్ళడానికి. ఏంటి 2-3 లైట్లు వెలుగుతున్నాయి. ఏవేం ట్రైన్లు? ఒకటైతే నవజీవన్ ఎక్స్ప్రెస్. వెయిటింగ్లు ట్రైన్లన్నీ చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్ళడానికి. 1, 2, 3 లైట్లు. నవజీవన్. ఎస్, నవజీవన్. ఇది అహ్మదాబాద్ టు చెన్నై సెంట్రల్ అయితే వచ్చింది ఈ ట్రైన్. ఇప్పుడు ఆలపి చెన్నై ఐసీఎఫ్కి వచ్చేస్తూ రన్ అవుతుంది ఆ ట్రైన్. ఇంకొక లోకల్ ట్రైన్ దూసుకెళ్ళిపోతుంది లోపలికి. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:25 అయితే అవుతుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? సుల్లూరుపేటలో. మొత్తం అన్ని విశేషాలు ఇక్కడే మాట్లాడేసుకుంటే ఇంకా జర్నీ ఉంది, ఏం చెప్తాం. ఆగండి. లైట్ అది వచ్చాక మిగతా విశేషాలు అది మాట్లాడుకుందాం. ఆ మధ్యలో ఏదైనా ట్రైన్తో జింగ్ అయిందనుకోండి, ఆ జింగ్ కూడా చూపిస్తా మీకు. కోర్స్ చాలా ట్రైన్స్ తో జింగ్ అది అవుద్ది. అదేనండి జింగ్ అంటే ఏదో అనుకుంటారు, క్రాస్ ఓవర్ అండి. బేసంబ్రిక్ జంక్షన్ ని స్కిప్ చేస్తున్నాను అన్నాను కదా ఇందాక, చాలా స్లోగా అయితే స్కిప్ అవుతుంది స్టేషన్. ఈ క్రూజింగ్ స్పీడ్ లో స్కిప్ అవుతుంది స్టేషన్. అందుకుంటుంది. ఐసీఎఫ్కి వచ్చేస్తావు కదా మన ట్రైన్ రన్ 110 km/h క్రూజింగ్ స్పీడే మ్యాక్సిమం. దానికి మించి వెళ్దు బండి. అసలు ఏ లోకో పెట్టారో చూడాలి ఫస్ట్ మనం. లైట్ అది వచ్చింది. ప్రస్తుతం టైం 6:22 అయితే అవుతుంది. మన క్రూజింగ్ స్పీడ్ చెన్నై నుంచి సుల్లూరుపేట వెళ్ళే మధ్యలో మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. ఇంకా మనం తమిళనాడులోనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ కాలేదు. ప్యాంట్రీ కార్ అయితే లేదు మన ట్రైన్కి. మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 1952లో అండి. May 15, 1952లో అయ్యింది. అదిగోండి సన్ రైజ్. ఏంటి క్రాస్ ఓవర్? ఎలా వెళ్ళిందో చూసారా రప్పని? ఏ ట్రైన్ స్పాట్ చేయలేకపోయాను. తమిళనాడు దాటగానే మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ సుల్లూరుపేట్. మన ట్రైన్ వీక్లీ ట్రైన్ కాదు, వీక్లీ 3 times అయితే ఉంటుంది ట్రైన్. ఆదివారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరుతుంది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 2877 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది ఈ ట్రైన్. బ్యూటిఫుల్ సన్ రైజ్. బాగుంది కదా? ఏమైంది? స్లో అయింది ట్రైన్. ఏదో జరిగింది, స్లో అయింది ట్రైన్ మంది. అబ్బా, మన లోకోమోటివ్ చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు మిస్ అయ్యాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లోకోమోటివ్ చూడాలి నేను. బ్యూటిఫుల్, భలే ఉందిలే ఫ్రేమ్. ఈ
ఇంకా మనం తమిళనాడులోనే ఉన్నాం. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ కాలేదు. బార్డర్ వచ్చేసి బార్డర్ స్టేషన్ తడ, ఆంధ్రప్రదేశ్కి. తడ వచ్చిందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టే మనం. అవన్నీ కూడా సాల్ట్ ఫీల్డ్స్ లాగా ఉన్నాయి. అదిగోండి ఉప్పు మడులు అంటారు కదా, ఉప్పు మడులు. తన బ్యూటీ అదిరింది అసలు. పెంచాలి స్పీడ్ పెంచాలి. WAP 4 లోకోమోటివ్. పెరిగింది స్పీడ్. స్పీడ్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. అదండి వ్యవహారం మన ట్రైన్ది. తడా స్టేషన్. అదే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. పేట వైపు మన ట్రైన్ పరుగులు తీస్తుంది. అదే సుల్లూరుపేటకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఏదో చెరువు పేరు ఉంది చూడండి, సుల్లూరు చెరువు. నీళ్ళేం అంతలా లేవు ఇక్కడ. మన ఫస్ట్ ఆఫీషియల్ స్టాప్కి అయితే వచ్చేసాం, సుల్లూరుపేట, ఆంధ్రప్రదేశ్. సుల్లూరుపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నాయుడుపేటలో. అది క్రౌడ్ పొజిషన్ అయితే ఇది. వెనకాల జనరల్కి వచ్చేసి కదా, మన వెనకాలే ఉన్నాయి. సుల్లూరుపేట రైల్వే స్టేషన్ ఇంకొక సైడ్ ఇదంతా. గైజ్ మనం ఇంకా రైల్వే జోన్ మారలేదు, సదరన్ రైల్వే జోన్లోనే ఉన్నాం. గూడూరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అవుతాం. మనం SR రైల్వే జోన్లోనే ఉన్నాం. సుల్లూరుపేట నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 25 నిమిషాల లేట్లో సుల్లూరుపేట నుంచి బయలుదేరాం. వచ్చేసాం, మనం నాయుడుపేట అవుటర్లో ఉన్నాం. వచ్చేసాం కదా మనం నాయుడుపేట వచ్చేసి దేనికి ఫేమస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం NH16 పైన ట్రావెల్ చేస్తూ తిరుపతి వెళ్ళాలంటే మటుకు డెఫినెట్లీ నాయుడుపేట నుంచే డైవర్షన్ అది తీసుకోవాలి. డైవర్షన్ తీసుకుంటే కొత్త హైవే ఒకటి ఉందన్నమాట, నాయుడుపేట టు తిరుపతి కలిపే హైవే. తిరుపతి ఆ హైవే. నాయుడుపేట కూడా సదరన్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. దీని తర్వాత వచ్చే స్టేషన్ గూడూరు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేస్తుంది. క్రౌడ్ జనరల్ క్రౌడ్ అనమాట వీళ్ళంతా. నాయుడుపేట వరకు మనం 109 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం ఈ ట్రైన్లో. వచ్చింది, ఆగింది, బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ గూడూరు జంక్షన్. మాటల్లో గూడూరు అయితే వచ్చేసాం. అటు సైడ్ నుంచి లైన్ ఒకటి కనిపిస్తుందా, రేణిగుంట గూడూరు లైన్. అది రైల్వే జోన్ కూడా మారిపోయింది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చేసాం. గూడూరులో మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ దొరికిందనుకో తప్పని ఇయ్యాలి, ఆకలేసేస్తుంది. గూడూరు జంక్షన్. వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి, టిఫిన్ కూడా తీసుకోవాలి. టిఫిన్ దోశ తీసుకున్నాను కానీ వాటర్ బాటిల్ తీసుకోలేదు. వాటర్ బాటిల్ ఎక్కడైనా కనిపిస్తే రన్నింగ్లో అయినా తీసుకోవాలి. పట్టుకు నుంచున్నాను కానీ
వాటర్ తాగే ప్రాప్తం లేదు నాకు. ఫాస్ట్ అయిపోయింది ట్రైన్. గూడూరు జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. తర్వాత మన ట్రైన్ ఎలాగైతే నెల్లూరులో గూడూరులో కన్నా దోశ ఇది 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చట్నీ కూడా ఉంది. మన టైప్ దోశలు కాదు, లావు దోశలు ఉంటాయి చూడండి ఆ టైప్. చట్నీ వచ్చి నేల చట్నీ. టెక్స్చర్ చూసారు కదా ఎలా ఉందో, వాటరీగా ఉంది. బాగానే ఉంది. చట్నీ ఇంకొంచెం గట్టిగా ఇచ్చుంటే బాగుండు. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. అంటే ఫస్ట్ దోశ బాగానే ఉంది అనుకున్నాను కానీ బాగుంది. గూడూరు దాటాక నెల్లూరుకి ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడు నా టిఫిన్ అయితే చేసాను, అయిపోయింది, బాగుందని చెప్పాను లాస్ట్లో. నా టిఫిన్ అయితే చేసాను. చేసాక మ్యాటర్ అర్థమైంది ఏంటంటే మనల్ని పక్కన ఆపారని. ఏదైనా ఓవర్టేక్ సిగ్నల్ ఇష్యూవా? ఓవర్టేక్ కాదు, సిగ్నల్ ఇష్యూ కాదు. బయలుదేరిపోయింది బండి మళ్ళీ. ఎందుకు అలాగ ఆపారు, చిన్న ఆట ఆడారు అంతే మనతో. అటు గూడ్స్ ట్రైన్ మన ట్రైన్ రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. ఇలా ప్యారలల్ రన్ రెండు ప్యాసింజర్ ట్రైన్లు కానీ, రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ, లేదంటే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుపుతుంటే వస్తుంది చూడండి, మజా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆగిపోయింది ఆ ట్రైన్. వెంకటాచలం రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే చాలా స్లో చేశారు. నేను ఏదైనా ఓవర్టేక్ చేస్తానికి ఆపారేమో అని అనుకున్నాను, కానీ ఓవర్టేక్ ఏం కాదు, వెళ్ళిపోతుంది బండి. జస్ట్ ఇప్పుడే ఇటు సైడ్ ఎల్హెచ్బి కోచెస్తో ట్రైన్ వెళ్ళిపోయింది. పాటలీపుత్ర నుంచి బెంగళూరుకి వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. ఆ ట్రైన్ ఇప్పుడే క్రాస్ ఓవర్ అయింది. నేను అటు సైడ్ చూస్తున్నాను, ఇటే పర్ వెళ్ళిపోయింది. వెంకటాచలం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెల్లూరుకి అయితే వచ్చేసాం మనం. అది ట్రైన్ వ్యూ అయితే ఇది. ఏంటో పిరమిడ్ మనం ఎప్పుడు చూడలే, కొత్త కనిపిస్తుంది. ఆ పిరమిడ్ ఏంటి అసలు? ఎవరిదైనా ఇల్లా? నెల్లూరు నుంచి మన వీడియో చూస్తున్నారంటే ఆ పిరమిడ్ ఏంటో కామెంట్ చేయండి. అయ్యా మనకేం అర్థం కాలేదు. నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ ఇది. ప్యాసింజర్ ట్రైన్లో అవుతాయి అనుకోండి ఇక్కడ. ఏందో స్లో చేస్తున్నారు మాట్లాడుతుంటే. అప్పుడు దాకా కొట్టుకుంటున్నారు, ఒకేసారి స్లో అయిపోతుంది. ఏందో అయితే ఓవర్టేక్ అయినా పడాలి మన ట్రైన్కి, లేదంటే మన ట్రైన్ అయినా వెళ్తూ ఉండాలి. సలోలి వెళ్తుంది ట్రైన్. నెల్లూరుకి వచ్చి బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ కావాలి. చాలాసేపటికి లోపలికి వాటర్ బాటిల్ అది వచ్చింది. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ లేదు కదా, సో మొబైల్ ప్యాంట్రీ అయితే ఉంది. కావలి రైల్వే స్టేషన్ ముందు, అంటే చాలా దూరం ఉందనుకోండి కావాలి వెళ్ళడానికి. మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైనా మన ట్రైన్ని ఓవర్టేక్ చేస్తుందా అని లైట్గా డౌట్గా ఉంది. మరి ఇదేంటిది క్రాసింగ్ అవుతుంది. విశాఖపట్నం నుంచి తిరుపతి అయితే వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయింది. మరి ఓవర్టేక్ ఎప్పుడు? క్రాసింగ్ అయిపోయాక మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఓవర్టేక్ పడాలి అసలు, ఎందుకు పడట్లేదు ఏం అర్థం కావట్లేదు. ఇదే ట్రాక్ పైన మన ట్రైన్ కన్నా ముందు ఏ ట్రైన్ ఉందో తెలుసా? తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. బిట్రగుంట స్టేషన్లో మనకు అసలు స్టాప్ లేదు, కానీ మన ట్రైన్ ఆగింది బిట్రగుంటలో. అది ఇందాక నుంచి ఎదురు చూస్తున్న ఓవర్టేక్ ఎక్కడ జరిగింది. బిట్రగుంటలో మన ట్రైన్ పక్కన పెట్టి ఆ ట్రైన్ పంపించారు.
ఇప్పుడు ఓవర్టేక్ చేసింది కదా, ఆ ట్రైన్ ఏంటో తెలుసా? రాజధాని ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్. రెండవ ఓవర్టేక్. చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే ఓవర్టేక్ చేసింది మనల్ని బిట్రకుంట స్టేషన్లో. ఫైనల్లీ బిట్రకుంట నుంచి బయలుదేరాం మనం బయలుదేరేటప్పటికి అటు సైడ్ నుంచి ట్రైన్ అయితే వచ్చింది, టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. కొంచెం సేపట్లో పినాకిని ఎక్స్ప్రెస్తో కూడా క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. అదేనండి జింగ్, టాటానగర్ ఎర్నాకుళం. పదండి ఇంకా కావలికి వెళ్దాం. 9:50 అయితే అవుతుంది. కావలి రైల్వే స్టేషన్కి వచ్చింది, బయలుదేరుతుంది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది సింగరాయకొండ. ఇది మన క్రూజింగ్ స్పీడ్. సింగరాయకొండకు వచ్చాం మనం. సింగరాయకొండలో కూడా బాగానే ఎక్కుతున్నారు క్రౌడ్. ప్రస్తుతం టైం అయితే చూడండి 10:30 అయితే అవుతుంది. సింగరాయకొండ నుంచి బయలుదేరాం మనం. ఎండ గట్టిగా ఉంది. ఒంగోలు అవుటర్లో ఉన్నాం, ఎందుకు ఆపేసారు? ఆపేటువంటి స్లో చేశారు బండిని. సింగరాయకొండ తర్వాత ఒంగోలు స్టేషన్ని చాలా మంది స్కిప్ చేశారని చాలా మెసేజ్లు కామెంట్లు పెట్టారు. ఇదిగోండి ఒంగోలు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా. ఒంగోలు ఊర్లోకి వెళ్ళిపోదాం. ఊర్లో అంటే స్టేషన్ కండి, ఒంగోలు స్టేషన్కి వెళ్ళిపోతాం పదండి. వెల్కమ్ టు ఒంగోలు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఒంగోలు వచ్చినప్పటికి మనం 1.5 లేట్లో అయితే వచ్చాం. 90 మినిట్స్ లేట్లో ఉన్నాం మనం. ఒంగోలు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది చీరాల. మనం చీరాలకు ఆన్ ద వేలో ఉన్నాం కదా. ఇప్పుడే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకటి క్రాస్ ఓవర్ అయ్యింది. ఏ వందే భారత్ అనుకుంటున్నారు? సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. అసలు దాకా 12 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం చీరాల. చీరాల తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది బాపట్లలో. 1.5 లేట్ అల్లా 1:50 లేట్లోకి అయితే చేరుకున్నాం. ఏంటి చీరాల ఆగి బయలుదేరట్లేదు? మళ్ళీ ఏదైనా ఓవర్టేక్ ఏంటి కొంప తీసి చివరి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆపారు ఇటు సైడ్. చీరాల నుంచి బయలుదేరాం. మన ముందే కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది. చీరాల తర్వాత బాపట్లలో ఆగుద్ది మన బండి. 11:53 అయితే బయలుదేరాం. చీరాల బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుందిలే. నాకు చాలా ఇష్టం చీరాల బీచ్, సూర్యలంక బీచ్, బాపట్ల బీచ్. బాపట్ల బీచ్ అంటేనే సూర్యలంక అనుకోండి. బాపట్ల ఏమైందో తెలియదు కానీ స్లోగా నడుస్తుంది ట్రైన్. చీరాల టు బాపట్ల కూడా చాలా స్లోగా వచ్చింది. బై బై బాపట్ల. బాపట్ల తర్వాత నిడబ్రోలు ఆగుద్ది ట్రైన్. నిడబ్రోలు తెనాలి జంక్షన్, ఈ 2 స్టేషన్లు స్కిప్ చేశాను. తెనాలి తర్వాత మన ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? న్యూ గుంటూరు అండి. న్యూ గుంటూరు మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది మన ట్రైన్. ప్రస్తుతం మనం న్యూ గుంటూరు అవుట్స్కట్స్లో ఉన్నాం. వెళ్ళిపోతుంది ట్రైన్. కనిపించిందా? పావు మెరుకులు తిరుగుతుంది. మన ట్రైన్ వ్యూ అయితే చూడండి కొంచెం. గుంటూరుకి అబ్బా చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ఎంత స్లో అంటే అంత స్లోగా వెళ్తుంది. ప్రస్తుతం మనం దగ్గర 2 గంటల లేట్లో ఉన్నాం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే. నేనేమో పొద్దున్నే లంచ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను, విజయవాడలో కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి. ఏమవుతుందో ఏంటో బిర్యానీ డొన్నే బిర్యానీ. మళ్ళీ న్యూ గుంటూరు వచ్చేసాం. ఆఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. దీని తర్వాత మన ట్రైన్ లాగేది విజయవాడ జంక్షన్ లో. న్యూ గుంటూరు నుంచి బయలుదేరిపోయాం మనం. ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ దిగిన క్రౌడే.
చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ కూడా గుంటూరు నుంచి ఉంటుంది. బయట చూడండి, చూసారా బయట ఏం పెట్టరు? గుంటూరు, న్యూ గుంటూరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అది గుంటూరు వెళ్ళే రూటు. గుంటూరు వెళ్ళే రూట్లో ఒక ట్రైన్ అక్కడ ఆపేశారు. సిగ్నల్ ఇవ్వలేదు అనుకుంటా, హోమ్ కాలింగ్ సిగ్నల్. కనిపించింది అటు సైడ్ ట్రైన్. బై బై గుంటూరు. సింహాద్రి ఎక్స్ప్రెస్ తో జింగ్. సింహాద్రి విశాఖపట్నం నుంచి గుంటూరు అయితే వెళ్తుంది ఇప్పుడు. ఏమో మన ట్రైన్ ఇదే పరిస్థితి, ఇంతే స్లోగా వెళ్తుంది. కృష్ణా కెనాల్ జంక్షన్లో ఏదైనా ఆపుతారా ఏంటి కొంపతీసి మన ట్రైన్ని? అదిగో స్టేషన్ ఉంది కనిపిస్తుందా, కృష్ణా కెనాల్ జంక్షన్. ఇది చాలా లాంగ్ ట్రైన్, అసలు ఎంతకింత స్లోగా వెళ్తుందో ఏం అర్థం కావట్లే. విజయవాడలో మన ఫుడ్ కూడా తీసుకోవాలి, ఆకలేసేస్తుంది. 3 అవుతుంది ఇప్పుడు. రే 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 పాపం అమ్మ, అది కష్టం. చెన్నై నుంచి విజయవాడ వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, ఇంక నేను జమ్ముతో వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో ఈ ట్రైన్తో. రాత్రి చూడాలి, రాత్రి ఏదైనా కవర్ చేస్తే ఓకే, కవర్ చేయలేదంటే రేపు పొద్దున్న కల్లా మనకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటో అనేది. అటు సైడ్ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్. ఇస్ రాజధాని చూద్దాం, ఆగండి. దొరంతో 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 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కృష్ణా నది పైన. బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ చేశారు చూడండి, కనిపించిందా? క్రాస్ విండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ఏంటి అప్పుడే స్లో చేస్తున్నారా? సిగ్నల్ రాలేదేంటి? అయిపోద్దా? ఆకలి ఒక విధంగా వేస్తుంది. ఏదో ట్రైన్ వెళ్ళిపోతుంది. రంగు రంగు నీళ్ళు. విజయవాడ బస్ స్టాండ్. నాకు తెలిసి మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 8, 9, 10లోకి తీసుకెళ్తారు. 1, 2, 3, 4, 5, 6లోకి అయితే వెళ్దాం. మన ఫుడ్ చల్లారిపోయి ఉంటుంది. ఏమో అసలు జొమాటోలో అవి ఎలా వర్క్ చేస్తే దీని మీద కొంచెం మనం గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను 1 గంటకు వస్తానని ట్రైన్ తీసుకుంది, ఏది జొమాటో తీసుకుంది టైమింగ్. కాకపోతే మనం 2 hours లేట్గా వెళ్తున్నాం కదా, వాళ్ళు లేట్గా పంపిస్తారా లేదంటే టైంకి వచ్చేసి మనోడు డెలివరీ పార్ట్నర్ వెయిట్ చేస్తూ ఉంటాడా ఏంటి, చాలా కథ ఉంది, తెలుసుకో. విజయవాడ లోకో షెడ్, ఆ లోకోమోటివ్ ఉంది కదా, హై రేస్ ప్యాంటోగ్రఫీ లోకోమోటివ్. అది లాలాగూడ. వాషింగ్లు చేయాలి వీటికి. మొత్తం వర్షాకాలం అంతా అలా మట్టి పట్టేస్తూ ఉంటుంది. చెప్పానే చివరికి తీసుకొస్తారని చెప్పి. అటు ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్లు ఉన్నాయో కనిపించు. ఇప్పుడు ఈ చివరికి వచ్చాం కదా, అక్కడ 3 ప్లాట్ఫామ్లో ట్రైన్స్ అయితే ఉన్నాయి రెడీగా. ఈ ప్లాట్ఫామ్లో వచ్చి చెన్నై వందే భారత్ ఉంది, చెన్నై వెళ్ళే వందే భారత్ కనిపించిందా? వందే భారత్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. అదే చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్. క్రౌడ్ బాగానే ఉన్నారు.
బటర్ మిల్క్ తీసుకోవాలి. ఇక్కడ మన ఫుడ్ డెలివరీ కలెక్ట్ చేసుకోవాలి అండ్ సేమ్ బటర్ మిల్క్ అది తీసుకోవాలి. విజయవాడలో మన ట్రైన్కి 10 నిమిషాలు అనమాట ఆఫీషియల్ స్టాప్. ఫుడ్ ఆర్డర్ వచ్చింది కానీ ప్లేట్ ఇవ్వలేదు. ప్లేట్ ఇమ్మని అడిగాను, నేను రిక్వెస్ట్ చేశాను. ప్లేట్ సంపాదించాలి. 3 గంటల 15 నిమిషాలు అయితే అవ్వబోతుంది. ప్రస్తుతం 3 గంటల 14 నిమిషాలు అయితే అయ్యింది. బటర్ మిల్క్ 2 బటర్ మిల్క్ ప్యాకెట్లు తీసుకున్నా. 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇది వరకు 10 రూపాయలు అమ్మేవారు, ఇప్పుడు 15 రూపాయలు అంట. ఎంఆర్పి కూడా మారింది. ఇదిగోండి ఎంఆర్పి. జనశతాబ్ది అనుకుంటా. ఎస్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 10కి. ఇప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరుతుంది. వందే భారత్ బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. మన ట్రైన్ బాగా లేట్ అయితే ఆ ట్రైన్ ఓవర్టేక్ చేసేస్తుంది అనుకున్నాను. ఓవర్టేక్ చేయలేదు. మన ట్రైన్ తర్వాతే పంపించారు ఆ ట్రైన్ని. సరే, ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం, ఆకలేస్తుంది. హైలైట్ మ్యాటర్ ఏంటంటే మన ట్రైన్ వదిలేశారు. 3 గంటల 18 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ కూడా బయలుదేరింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వరంగల్ రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఆ లోకోమోటివ్లు అంటే నాకు భలే ఇష్టం. ఆ కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంటుందిలే. విజయవాడలో మనకి ఏదైనా లోకో మార్చారా లేదా అనేది నా డౌట్. చూడాలి. విజయవాడ జంక్షన్ బాయ్ బాయ్, కలుద్దాం కొన్ని రోజుల తర్వాత. ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్ విజయవాడ. విజయవాడ తర్వాత మన ట్రైన్ అయితే వెళ్ళాగుద్ది తెలంగాణలో. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ మదిరా. అటు మెయింటెనెన్స్ లో ట్రైన్లు ఉన్నాయి కొన్ని. ఏ ట్రైన్లో చూద్దామైనా కనబడుతుందేమో అని. అరే 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 ఆగండి ఆగండి. విజయవాడ లింగంపల్లి. రైట్ సైడ్కి వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ విశాఖపట్నం సైడ్ వెళ్తాం. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ వరంగల్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. లోకో ఏదైనా మారిందా, కనిపిస్తుందా? లేదు, కనిపించట్లేదు. చూద్దాం. విజయవాడ 4 AM డన్నే బిర్యానీ నుంచి తెప్పించుకున్నా. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. బిర్యానీ, గ్రేవీ, రైతా, ఆనియన్స్, నిమ్మకాయలు కూడా ఇచ్చారు అనుకోండి. పర్లేదు, కొంచెం వేడిగా ఉంది అంతే. మనం అనుకున్నప్పుడు వచ్చి తినుంటే వేరేలాగా ఉందని, కానీ ఇప్పుడు చల్లారిపోయింది. పీస్ కూడా బాగుంది. అంతేనా, వేడి వేడి తింటే దాన్ని టేస్టే వేరు ఉంటుంది. లంచ్ అది అయిపోయింది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. కొంచెం సేపు రెస్ట్ అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి బయలుదేరి స్టేషన్కి అది చేరుకున్నాను నేను. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ అయిన మదిరాని ఇప్పుడే దాటుకుని వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. వెల్కమ్ టు ఖమ్మం. ఖమ్మం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోవటం. ప్రస్తుతం టైం వచ్చి 4 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కే సముద్రం ఈ 3 స్టేషన్లు అయితే స్కిప్ చేస్తాను. మళ్ళీ వరంగల్లో మాట్లాడుకుందాం. ఖమ్మం గేట్. ఖమ్మం బోర్డు మిస్సింగ్. స్టేషన్ రెనోవేషన్లో ఉంది కదా, తీసినట్టున్నారు బోర్డు. ఉందా అందే ఖమ్మం. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం టైం వచ్చి 6 గంటల 23 నిమిషాలు. మనం అయితే ఎక్కడున్నామో తెలుసా?
వరంగల్ స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం గైస్. మన అండమాన్ ఎక్స్ప్రెస్కి ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 53 గంటల 35 నిమిషాలండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు ప్రయాణించాలంటే 53 గంటల 35 నిమిషాలు అయితే ప్రయాణించాలి ఈ ట్రైన్లో. మ్యాక్స్ పర్మిసిబుల్ స్పీడ్ వచ్చి 110 km/h, యావరేజ్ స్పీడ్ వచ్చి 54 km/h అండి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 1 గంట 10 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం వరంగల్కి. 2 గంటల చిల్లర నుంచి లేట్ని అయితే కవర్ చేశారు. లేట్ని కవర్ చేసి 1 గంట 10 నిమిషాలు లేట్లో అయితే 1 గంట 10 నిమిషాలు లేట్కి తీసుకొచ్చారు. వెల్కమ్ టు వరంగల్. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైను? వాప్ 7 లోకోమోటివ్. రాయ్పురం లోకోమోటివ్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ. ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్తుంది గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, జీటీ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. వరంగల్ తర్వాత మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ నాగ్పూర్ రూట్లోకి అయితే వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే సికింద్రాబాద్ వెళ్ళిపోతాం. వరంగల్ తర్వాత మన ట్రైన్ ఆగేది జమ్మిగుంట. ఆంధ్ర తెలంగాణలో అండమాన్ ఎక్స్ప్రెస్కి చాలా రైల్వే స్టేషన్స్లో అయితే స్టాప్స్ ఉన్నాయి. 6:30కే బిర్యానీ అది అమ్మేస్తున్నారు గైస్. ఇంకో మ్యాటర్ ఏంటంటే వీడియో చాలా పెద్దది వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇప్పటికే రఫ్ కట్ ఇందాక చూసే 48 నిమిషాలు వచ్చింది. దాన్ని ఇంకా చెయ్యాలి, కట్ కొట్టాలి. మన కోచ్ 2 tier ఏసీ కదా, సో 48 to seat and sleep. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నారు చూడండి, క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్కి దిగిన వాళ్ళే. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోద్ది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే రూట్ చెప్తాను చూడండి. వరంగల్ తర్వాత జమ్మిగుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ కాగజ్ నగర్ దాటిందంటే మనం ఇంకా తెలంగాణకి బై బై చెప్పేసి మహారాష్ట్రకి హాయ్ చెప్పేయచ్చు అనమాట. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా? బళ్ళార్షా. అటు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది, ఇటు మన ట్రైన్ బయలుదేరింది. 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో బయలుదేరాయి. చెన్నై సెంట్రల్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 661 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వరంగల్. ఫ్రాంక్గా ఇప్పుడు దాకా ఈ ట్రైన్లో ట్రావెల్ చేశాను కదా, నా ఎక్స్పీరియన్స్ చెప్పిన. ట్రైన్ అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ అనేది సరిగ్గా రావట్లేదు. ప్యాంట్రీ కార్ లేదు కదా, మొబైల్ ప్యాంట్రీ కదా, సో సరిగ్గా రావట్లేదు. అందులోనూ మన కోచ్ వచ్చేసి లాస్ట్కి ఉంది. ఎక్కడ అనుకుంటున్నారు? లాస్ట్ ఉన్న జనరల్ కోచెస్ కన్నా ముందు కోచ్ 2 tier ఏసీ కోచ్ అనమాట. ఇక్కడ దాకా చాలా లేట్గా వస్తున్నాయి. అప్పుడు అలా వస్తున్నాయి అన్నమాట. సో అందరూ కూడా మ్యాక్సిమం స్టేషన్స్ వచ్చినప్పుడు కిందకి దిగి తీసుకుంటున్నారు. ఫుడ్కి ప్యాంట్రీ కార్ అనేది పెడితే బెటర్ అనుకుంటున్నాను. లేదా మొబైల్ ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా, వాళ్ళనే కొంచెం స్టాఫ్ని అడ్జస్ట్ చేసి ఎక్కువ మంది చేయాలని నేను అనుకుంటున్నాను. మామూలు జర్నీ అసలు 53.5 గంటలు అప్రాక్సిమేట్గా ఈ రైల్లో ప్రయాణించాలంటే మినిమం ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. వావ్, క్లైమేట్ చూసారా ఎలా ఉందా? ఆకాశం ఎర్రగా ఉంది. వరంగల్ మన ఊరుగల్లు. ఇటు సైడ్ చూద్దాం ఏమైనా ట్రైన్లు ఉన్నాయా. అటు సైడ్ నుంచి ఏదో ట్రైన్ వస్తుంది. చెప్పాను కదా వరంగల్ నుంచి మనం నాగ్పూర్ రూట్లోకి వెళ్తామని. సీదా వెళ్ళామంటే మనం సికింద్రాబాద్ రూట్ అనమాట. ఏ ట్రైన్ చూద్దాం. క్రాస్ ఓవర్. ఫాస్ట్ కూడా వేస్తున్నారు. ఏ ట్రైన్ నవజీవనా? కాదు, నవజీవన్. ఈరోజు సండే కదా, షాప్స్ అన్నీ సెలవు ఉంటాయి కదా, అందుకే ఊరంతా అలా బోసిపోయింది. లేదంటే కలకల్లాడిపోద్ది వరంగల్. ఇట్ సైడ్ శాతవాహన ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఇప్పుడు శాతవాహన. వరంగల్ ఎలా దాటగానే 2 ట్రైన్లతో క్రాస్ ఓవర్ అయితే అయింది. ఇటు సైడ్ నవజీవన, అటు సైడ్ శాతవాహన. కానీ ఆకాశం మటుకు భలే ఉందిలే అసలు.
లైట్ ఫెయిల్యూర్ అయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 8:35. వరంగల్ దాటాగా మనం కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేసాం. అందులో పెద్ద స్టేషన్స్ వచ్చి పెద్దపల్లి జంక్షన్ ఒకటి, నెక్స్ట్ రామగుండం, మిగతా కొంచెం చిన్న స్టేషన్స్. రైట్ నౌ మనం అయితే ఎక్కడున్నాం తెలుసా, మంచిర్యాలకి ఆన్ ద వేలో ఉన్నాం. చాలా బాగుంది గుడి. ఏదో ఏ గుడో. వెల్కమ్ టు మంచిర్యాల్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం మంచిర్యాలకి 1:20 లేట్లో అయితే వచ్చాం. మంచిర్యాల తర్వాత మనం వెళ్ళబోయేది బెల్లంపల్లి. బెల్లంపల్లి తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ లాస్ట్ స్టాప్ ఫర్ తెలంగాణ. నెక్స్ట్ మన ట్రైన్ ఇంకా మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోతుంది. మంచిర్యాల నుంచి బయలుదేరాం మనం. మహారాష్ట్ర వెళ్ళాక మన రైల్వే జోన్ కూడా మారుతుంది. అప్గ్రేడేషన్ అవుతుంది ఈ స్టేషన్ కూడా, మంచిర్యాల స్టేషన్. నెక్స్ట్ ఇంకా బెల్లంపల్లి. మంచిర్యాల నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేను మంచిర్యాల నుంచి వీడియో చూస్తున్నానని. బాయ్ బాయ్ మంచిర్యాల. ప్రస్తుతం టైం అయితే 9:25 అయితే అవుతుంది. బెల్లంపల్లి కూడా దాటేసాం. బెల్లంపల్లి దాటేసి సిర్పూర్ కాగజ్ నగర్కి ఆన్ ద వేలో ఉన్నాం. ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 2లో అయితే కలుసుకుందాం, సేమ్ వ్లాగ్. సో గైస్, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. మీ సజెషన్స్ ఏమన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ అనుకోండి.